బాబు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు మా అమ్మాయి ఎక్కడా కనిపించట్లేదు. ఫోన్ కూడా పనిచేయట్లేదు బాబు. ఖచ్చితంగా మా బిడ్డకి ఏదో అయిందని మాకు అనిపిస్తుంది బాబు. నిజం చెప్పండి అల్లుడు గారు, మా అమ్మాయి ఎక్కడికెళ్ళింది? మా అమ్మాయి మీకు చెప్పకుండా వెళ్ళిపోయిందని మీరు చెప్పే మాట ముమ్మాటికి అబద్ధమే అయ్యుంటుంది. శరణ్య మీతో హనీమూన్కి వెళ్తున్నానని నాతో చాలా సంతోషంగా చెప్పిందంటే దాని అర్థం మీతో ఇష్టంగానే అక్కడి వరకు వచ్చిందనే కదా బాబు. ఇష్టపడొచ్చిందంటే అలా అందరినీ నమ్మించిందేమో, ఎవరికి తెలుసు. లేదు అల్లుడు గారు, ఎవ్వరినీ నమ్మించే అవసరం నా బిడ్డకు లేదు. శరణ్యం మనస్ఫూర్తిగా మీతో జీవితాన్ని కోరుకుంది. మనస్ఫూర్తిగా కోరుకుందో లేక మనసంతా విషయం నింపుకుని కోరుకుందో నీ కూతురు ఆల్రెడీ ప్రూవ్ చేసింది కదా. అందుకు సాక్ష్యం ఇదిగో మా ఇంట్లో వాళ్లే. కావాలంటే అడగండి, చెప్తారు. దర్శన్, అప్పుడు జరిగిన దానికి ఇప్పుడుతో ఎందుకు ముడివేస్తున్నావు నాన్న? శరణ్య ఆ రోజు చేసిన పొరపాటుకి కూడా నీ మీద ప్రేమ కోసమే. అది ఇంట్లో అందరికీ తెలుసు. కానీ ఈ సమయంలో లేనిపోనివి బయటికి లాగి శరణ్య విషయంలో నువ్విలా తప్పులు వెతకడం అస్సలు కరెక్ట్ కాదు నాన్న, కరెక్ట్ కాదు. అమ్మా, నేను కొత్త తప్పులేం వెతకట్లేదు, చేసినవే బయటకు చెప్తున్నాను. అదెలా కరెక్ట్ కాదు? మాట్లాడేది అల్లుడు గారు, నా కూతురు గురించి దయచేసి తప్పుగా మాట్లాడకండి, తప్పుగా మాట్లాడకండి. శరణ్య మనసు ఎంత సున్నితమో, తను ఎలాంటి కల్మషం లేనిదో కన్న తండ్రిగా నాకు తెలుసు. ఇంకా చాలా ఆపండి. ఆగండ్రా దర్శన్. దర్శన్, ఏం చేస్తున్నావురా? ఒరే మీ ఇద్దరు అన్నదమ్ములరా, ఏంట్రా ఈ గొడవ? అల్లుడు గారు, ఆగండి బాబు. దర్శన్ కష్టపడి గరకా గరకా పేర్చిన గడ్డివాము ఒక అక్కిరవ్వతో తగలపడిపోవడం అంటే ఇదే ఆనంద భైరవి. అయ్యో, ఏం చేస్తున్నారు? అల్లుడు గారు పడకండి. నీ ఉమ్మడి కుటుంబానికి బీటలు మొదలయ్యాయి. నట్టింట్లో భూకంపాన్ని సృష్టించాను. ఇంకా నేలమట్టమయ్యే మీ కుటుంబ బంధాల్ని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. చూసావా పిన్ని, చూసావా కుటుంబ బాధ్యతలు మర్చిపోయి ఎలా ప్రవర్తిస్తున్నాడు? వీడికి పెద్ద చిన్న తేడా ఏమైనా తెలుస్తుందా? రేయ్, చిన్న పెద్ద మర్యాద అది నేను మర్చిపోయేలా చేస్తోంది ఎవరిక్కడా?
అయినా ఇది నా సమస్య, నా ఫ్యామిలీ సమస్య. మధ్యలో వచ్చి ఓ తెగ తలదూరుస్తున్నావు. అసలు ఎవడ్లా నువ్వు? దర్శన్ రే, నేను నీకు అన్నయ్యను రా. నన్ను ఎవడు అనేది పెద్దోడు అయిపోయావరా నువ్వు? నేను ముందే చెప్పాను, అనవసరంగా నన్ను రెచ్చగొట్టి పిచ్చోన్ని చెయ్యొద్దని. నేను మర్యాద తప్పితే ఇలాగే ఉంటుంది. వదినమ్మా, మిమ్మల్ని నమ్ముకునే కదమ్మా మా బిడ్డని గడపలోకి కోడలిగా పంపించింది. ఇప్పుడు మీరిలా మౌనంగా కూలబడిపోతే మేమేమైపోవాలమ్మా? ఏమైపోవాలి? మీరు ఎంత ఏడ్చినా ఏం లాభం లేదత్తయ్య. కూలబడిన ఆనంద భైరవి పెద్దరికం ఇంకా ఇంకా మరింత పాతాళానికి చేరుకునే ఆ దుష్ట గడియలు ఈ రోజు నుంచే మొదలయ్యాయి. ఇక బీటలు బారిన ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలయ్యే సమయం ఎంతో దూరంలో లేదు. శరణ్య, నీ బతుకు నాకు భలే ఉపయోగపడుతుంది. అసలేం జరుగుతుంది? నాకు హెల్ప్ చేస్తానన్న వదిన ఇప్పుడు కనిపించకుండా పోవడమేంటి? వదిన ఏమైపోయి ఉంటుంది? అన్నయ్య ప్లీజ్, అందరి మీద అరిచినట్టు నా మీద కూడా అరవకు. శరణ్య వదినకు ఏమీ కాదు కదా? తన గురించి నీకేదైనా తెలిస్తే ప్లీజ్ అన్నయ్య చెప్పన్నయ్యా. తెలీదు.